అందరికీ నమస్కారం. వంగవీటి ఆశాలత గారిపై కావాలని కుట్రపూరితంగా టార్గెట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా? అయితే ఇష్యూ మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకే. సార్, ఇప్పుడు ఇదంతా కావాలని చేస్తున్నారా? నిజంగానే టార్గెట్ చేస్తున్నారా? యాక్చువల్గా మనం గత కొద్ది రోజులుగా ఒక వార్త వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమీకరణాలు చేస్తున్నారు, ఈసారి కాపు సామాజిక వర్గం మీద దృష్టి పెట్టారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే చూసాం. దానికి సంబంధించి మన బొత్స గారి విషయంలో కానీ, తర్వాత అంబటి రాంబాబు గారి విషయంలో కానీ హైలైట్ చేయడము, ఆయన్ని అరెస్ట్ చేస్తే ఒక కాపు నాయకుడిని అరెస్ట్ చేశారన్నట్టుగా వాళ్ళ అమ్మాయితో స్టేట్మెంట్లు ఇప్పించడం అన్నీ చేశారు. ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు. నేను ఒక విధంగా ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను, తప్పుపట్టను. కానీ ఆ బూతులు మాట్లాడడం, చేతకానితనంతో వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం అది తప్పు. మీరు రాజకీయ ఎత్తుగడలు ఎన్నైనా వేయండి. ఒక సామాజిక వర్గానికో ఒక మతానికో పెద్దపీట వేసి వాళ్ళని లోబర్చుకునే ప్రయత్నం చేయండి, వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేయండి, తప్పే లేదు. అయితే ఇక్కడ వంగవీటి మోహన్ రంగ అంటే ఆ పేరు సోషల్ మీడియా ఇప్పుడు వచ్చాక నాయకుల పేర్లు తెలుస్తున్నాయి, అందరూ తెలుస్తుంది. కానీ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా నాకు చిన్న జ్ఞాపకం ఏంటంటే, నేను చాలా చిన్నవాడినప్పటికీ, అంటే ఊహ తెలిసి అప్పుడే తెలుస్తున్న టైంలో అది కూడా నాకు ఎలా తెలిసిందంటే, మేము తిరుపతి ఎక్కడికో వెళ్ళాము. వెళ్తే ఇంకా నెక్స్ట్ డే ట్రైన్లు బస్సులు అన్నీ బంద్. తిరుపతిలోనూ శ్రీకాళహస్తిలో ఒకరోజు ఉండిపోయాము నా చిన్నతనంలో. ఎందుకు అంటే వంగవీటి మోహన్ రంగ గారిని ఎవరో చంపేశారు, వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేశారు. ఎవరా అంటే ఆ పేరు అలా మారుమోగింది. అప్పట్లో నాకు తెలియదు రాజకీయాల గురించి కూడా, అసలు వ్యక్తుల గురించి ఏం తెలియదు. అంటే నేను ఇది చెప్తున్నానంటే, అంత పవర్ఫుల్ లీడర్, మనిషి చూసేందుకు జస్ట్ ఒక 5 అడుగులు 2 అంగుళాలు ఉండే వ్యక్తి, అంత ఒక సామాజిక వర్గాన్ని, ఒక రాష్ట్రాన్ని ఒకసారి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అరే వంగవీటి మోహన్ రంగ చనిపోయారా, వంగవీటి మోహన్ రంగ చంపేశారా ఏంటి, ఎలా అంటే అంత చేంజెస్ వచ్చేసాయి. సో అటువంటి పరిస్థితుల్లో వంగవీటి మోహన్ రంగ గారి సంబంధించి ఏదైతే మనం విన్నామో పక్కన పెడితే, ఈ సందర్భంగా చాలా సందర్భాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు కూడా, నిజంగా ఆయనకి అంత ఫాలోయింగు, కృష్ణానది ఒడ్డున నడుస్తుంటే జనసంద్రం కదిలినట్టు ఉండేది. అక్కడ ఒక కృష్ణానది, ఇక్కడ ఒక కృష్ణానదిలా ఉండేది. బట్ ఆయన పోగొట్టుకున్నాం, మన దురదృష్టకరం ఇది. నిజంగా ఎంతమంది ఉండి కూడా ఆయన ఎందుకు ఎవరు కాపాడుకోలేకపోయారు అన్నట్టు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారిని దగ్గర చేసుకోవాలని కూడా అనుకున్నారంట గతంలో, 2019లోనో 14లోనో జగన్మోహన్ రెడ్డి గారు. బట్ మనకెందుకు, మన ఫోటో పెడితే మనమే గెలిచేస్తాం అనే ఫీలింగ్లో పవన్ కళ్యాణ్ గారిని దగ్గర చేసుకోవాలి. మరూహంగా 19 గెలిచారుగా, ఇంకా ఆ ఫీలింగ్ ఎక్కువైపోయింది, నా వల్లే గెలిచారనే ఫీలింగ్. సో ఇప్పుడు లేదు, కాపు సామాజిక వర్గాన్ని, ఒక కమ్మకి కాపు దగ్గర అవుతుంది కాబట్టి రెడ్డి కాపు దగ్గర చేయాలనే ఒక ఎత్తుగడ వేసి, ఇంకెవరున్నారు, వంగవీటి రాధ మోహన్ రంగ గారు అబ్బాయి, ఆయన ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు, బట్ యాక్టివ్గా లేరు అంతే. ఎందుకంటే వంగవీటి రాధ, వల్లభనేని వంశీ గారు కదా, కొడాల నాని గారు, వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులు అంట. వ్యాపార పరంగా ఉమ్మడి వ్యాపారాలు ఏమున్నాయి, ముగ్గురు మంచి మిత్రులు. బట్ ఎప్పుడైతే కొడాల నాని వైసీపీలోకి వెళ్ళారో, వంశీని రాధా గారిని కూడా పిలవడం, వంశీ గారు కూడా వైసీపీ మొగ్గు చూపడం, రాధా గారు మాత్రం మొగ్గు చూపలేదు. ఎన్నికల క్యాన్వాసింగ్ ముందు కూడా ఆయన ఏదో క్యాన్వాసింగ్లో కూడా విజయవాడ ఈస్ట్ వెస్ట్కి సంబంధించి ఒకసారి పార్టిసిపేట్ చేసినప్పుడు నన్ను పిలిచారు, నేను వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి, రేపు ఎన్నికల తర్వాత ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటాను, టీడీపీలో ఉన్నాను కాబట్టి అని కూడా ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు అప్పట్లో. సో ఇప్పుడు అదే జరిగింది. ఆయన రాధా హ్యాపీగా ఉన్నాడు, వల్లభనేని వంశీ మనం చూస్తే ఆయనేనా, అరే ఎంత స్మార్ట్గా ఉండేవాడు, ఆయన గుర్తుపట్టలేపాను ఆయన అరెస్ట్ అయిన తర్వాత. ఇంకా కొడాల నాని ఇంకా బక్క చిక్కిపోయి మనిషి చాలా పాడైపోయాడు ఆయన. సో అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, బికాజ్ ఆఫ్ వైసీపీలో చేరి వీళ్ళందరినీ తిట్టడం వల్ల. పక్కన పెడితే ఇప్పుడు ఎలాగైనా కాపు సామాజిక వర్గాన్ని దువ్వాలి కాబట్టి, రాధా గారు ఎలాగో టీడీపీలో ఉన్నారు కాబట్టి, ఇంకెవరున్నారు, వంగవీటి మోహన్ రంగ గారి రక్తం, ఆయన బిడ్డ ఆశాలతో ఆశా కిరణ్ హస్బెండ్ పేరు అనుకుంటా, ఆశా కిరణ్ గారు ఉన్నారు. సో ఆవిడ మా దాంట్లోకి వచ్చేస్తుంది, మేము తీసుకోబోతున్నాం, మా దాంట్లో పవర్ఫుల్ లీడర్గా మారబోతుంది. ఇప్పుడు ఎవరూ లేరుగా పవర్ఫుల్, ఎవరు యాంకర్ శ్యామల గారు తప్ప ఎంత పవర్ఫుల్ ఎవరున్నారు, రోజా గారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారుగా. సరే ఆవిడని తీసుకొస్తామని వాళ్ళు మా వైపు వచ్చేసింది కన్ఫర్మ్ అని అంటున్నారు. కానీ ఆవిడ రీసెంట్గా మాట్లాడితే ఆవిడేం చెప్పింది, నేను అది ఇంకేం నిర్ణయం తీసుకోలేదు, నాది అన్నయ్యది కలిపిన బ్యాచ్ ఒకటి ఉంది,
ఆ మిత్రమండలి ఏదైతుందో ఆ మిత్రమండలికి సంబంధించిన గ్యాప్ ఏదో వచ్చింది, ఆ గ్యాప్ను పూడ్చడానికి డిసైడ్ అవుతాం. పైపెచ్చు నాన్నగారి అభిమానులు, అన్నయ్యో తమ్ముడో సంథింగ్ అభిమానులు ఏది డిసైడ్ చేస్తే అటువైపే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వస్తారు కానీ ఇప్పుడప్పుడు వచ్చే ఆలోచనలో లేదు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగా ఆవిడ అనౌన్స్ చేసింది. వీళ్ళు ఈలోగా ఊదరగొట్టేశారు. ఎందుకంటే వల్లభనేని వంశీ గారి కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్లాన్ చేసి ఆయన మామూలుగా మౌనంగా ఉంటే వెళ్ళి మరీ హక్ చేసుకున్నాడంటే వెళ్ళి వంశీ గారిని హక్ చేసుకుని మెల్లగా కొడాల నాని గారితో దువ్వి టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏది మనదే గవర్నమెంట్ 30 ఏళ్ళు ఉంటుంది ఇంక తిరుగులేదని. ఇప్పుడు ఏమైంది వల్లభనేని వంశీ గారు? రెండింటికి చెడ్డ రేవడి అయిపోయారు ఆయన. అటు వైసీపీలో కొనసాగలేరు, అలాగని టీడీపీలోకి రాలేరు. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టే ఈవిడ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సోదరుడి యొక్క అభిమానులు, మా నాన్నగారి అభిమానులు చెప్పిన నిర్ణయం బట్టే నేను ఏ పార్టీలకు వెళ్ళాలి, పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదంటే ఆవిడ చెప్పింది. బట్ వైసీపీ వాళ్ళు మాత్రం రాధా ఎలాగో టీడీపీలో ఉన్నారు కాబట్టి ఈ ఆశా గారు మా దాంట్లోకి వచ్చేస్తున్నారు, ఇంకా మాకు తిరిగే లేదు, కాపు సామాజిక వర్గం అంతా మా వెంటే ఉంది అని బీరాలు పోతున్నారు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే సార్, థ్యాంక్ యూ.